ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారికి ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగబోయేది ఇదే. మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతుంది. నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుంది, అలాగే ఈ నెల 27, 28, 29 తేదీలలో మీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో ఇక పూర్తిగా అర్థమవుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో కన్యా రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుడు ఈ రాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు కార్యదీక్షత, కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులు బేరీజు వేసుకొని 1కి 2 సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. వీరికి ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను, బంధాలను, అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు. అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు. అందరూ మనవారే అనే భావనలోనే ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్నైనా సరే వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరి మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే వాటిని మార్చుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతాయి. కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు. వీరిలో ఆవేశం కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి. ఎదుటి వారిని వీరు రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటుంటారు. అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలోని అనేక రకాలుగా సమస్యలను తీసుకొస్తుంది. ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు, బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వీరి ముఖం మీద చెప్పిస్తారు. ఈ మనస్తత్వం కలిగి ఉండడం వలన అనేక సమస్యలు, అలాగే చాలామందితో విరోధం అయితే ఏర్పడుతుంది. అయితే ఈగోను పక్కన పెట్టేసి వారిని క్షమించమని అడగడానికి ఈ రాశి వారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. ముఖ్యంగా ఈ రాశి వారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తుంటారు. అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలోనే చిక్కులను కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఈ రాశి వారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. ఎటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురి అవుతారు. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేనిది ఈ సమయంలో బయటపడబోతుంది. అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీ జీవితంలో చేసిన పొరపాట్లకి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచి ఉండవచ్చు.
ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతుంది. ముఖ్యంగా ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటువంటి ఒక పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు. మనస్ఫూర్తిగా దేవుని వేడుకోండి. ఈ సమస్యకు శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో కొన్ని పొరపాట్లు కానీ లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు. దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటపడుకొచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు జీవితంలో ఎప్పుడు కూడా చాలా న్యాయంగా ఉన్నారు. కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధను, చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. శివారాధన మీకు ఎటువంటి సమస్యల నుంచైనా బయటపడే మార్గాన్ని చూపిస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి. ఇక వీలు కాని వారు ఇంట్లోని శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. లేదు ఇలా కూడా మీరు వీలు కాదు అనుకునేవారు శివనామస్మరణ సమయంలో గడపండి. మీ మనసులో ఉన్న బాధను శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇటువంటి దైవారాధన చేసుకోవడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడే కాపాడుతాడు. ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. అలాగే ఈ నెలలో 27, 28, 29 తేదీలలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం, ప్రశాంతత పొందుతారు. ఇది మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన అంశంగా మారుతుంది. ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలను కూడా పాటించండి లేదా వినడానికి ప్రయత్నం చేయండి. పేదలకి అన్నదానం చేయండి. లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి. మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు. మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు సహాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మ యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. చూశారు కదండి, ఈ నెల 27, 28, 29 తేదీలలో కన్యారాశి వారికి సంబంధించినటువంటి రహస్యం బయటపడబోతుంది. గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారిని ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయని అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః. కాబట్టి కన్యా రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. శివనామస్మరణ అయితే సమయాన్ని గడపండి. సమయాన్ని శివ భగవానుడికి చెప్పుకొని ప్రయత్నం చేయండి. ఇటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడే కాపాడుతాడు. ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడతారు. అలాగే ఈ నెలలో 27, 28, 29 తేదీలలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం, ప్రశాంతత పొందుతారు. ఇది మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన నిర్ణయం.